Hello there guys, this is Tawseef Ahmed and నేను మీ IELTS trainer వరంగల్ నుండి. సో ఇవాళ నేను కొన్ని IELTS స్పీకింగ్ కోసం చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్పబోతున్నాను అండ్ కొన్ని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా చెప్పబోతున్నాను. చాలామంది స్టూడెంట్స్ వింటారు ఈడియమ్స్ గురించి, దానికి వాడదాం అనుకుంటారు ఎగ్జామ్ IELTS స్పీకింగ్ టెస్ట్లో. ఒక స్టూడెంట్ అడిగారు, లైక్ ఇవి నేను వాడచ్చా సార్ అంటే, ఎస్ తప్పకుండా వాడచ్చండి. బికాజ్ వాట్ ఆర్ ఈడియమ్స్? మామూలుగా మనం ఈడియమ్స్ కనుక చూసుకుంటే దోస్ ఆర్ జస్ట్ ఎక్స్ప్రెషన్స్ విచ్ ఆర్ ప్రిడామినెంట్లీ యూజ్డ్ ఇన్ స్పీకింగ్, మెయిన్లీ ఇన్ స్పీకింగ్, రైట్, నాట్ ఇన్ రైటింగ్. ఎప్పుడైనా ఎవరైనా స్టూడెంట్ ఈడియమ్స్ రైటింగ్లో ఎప్పుడు యూజ్ చేయొద్దండి, అస్సలకే వాడద్దు. ఇప్పుడు ఈడియమ్స్ మామూలుగా ఎలా ఉంటాయి ఇంగ్లీష్లో? Those are just the expressions in English which are used to convey a different meaning from the actual meaning, just to make the talk or the conversation more interesting. For instance, once in a blue moon, that is a very common idiom. Manaku blue moon chala takkuva kanabadutundi, right? Chala rare. So speaking lo vaadachu ante, how often do you visit your relatives? ఆన్సర్ ఎలా ఉండాలా? ఐ విజిట్ దెమ్ ఆఫెన్లీ అని చాలామంది చెప్పేస్తారు. ఆఫెన్లీ అనే వర్డే తప్పు, రైట్? యూ కెన్ సే లెస్ ఆఫెన్ ఆర్ మోర్ ఆఫెన్. అది కాకుండా యూ కెన్ ఆల్సో యూజ్ అన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. వెల్, ఐ విజిట్ మై రిలేటివ్స్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ బికాజ్ ఐఎమ్ క్వైట్ బిజీ విత్ మై వర్క్. ఇదొక బిగినర్స్ ఆన్సర్, రైట్? తర్వాత మీరు ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు, అది వచ్చే వీడియోస్లలో నేను తప్పకుండా చెప్తాను. ఇంకొక ఇడియం, వన్ ఇస్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్. మూన్కి రిలేటెడ్ ఇంకొక ఇడియం కూడా ఉంది. అదేంటంటే ఓవర్ ది మూన్. అంటే చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఆ ఇడియం వాడతారండి. ఐ వాజ్ ఓవర్ ది మూన్ వెన్ మై బ్రదర్ గిఫ్టెడ్ మీ అన్ ఐఫోన్. యూ వెరీ హ్యాపీ, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకొకటి కాస్టింగ్ ఆర్మ్ అండ్ లెగ్. అంటే ఆర్మ్ అండ్ లెగ్ వింటే ఎలానో ఉంది, బట్ ఇంగ్లీష్లో ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ప్రకారంగా చూస్తే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ కాస్టెడ్ యువర్ లాట్. రిపేరింగ్ మై కార్ కాస్టెడ్ మీ an arm and leg అలా చెప్తారు, రైట్? బర్న్ ద హోల్ ఇన్ పాకెట్. సో పాకెట్లో హోల్ పడుడు, దాని అర్థం ఏంటంటే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ పరంగా కాస్టింగ్ అ లాట్, చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి, రైట్? కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ హౌస్ బర్న్ ద హోల్ ఇన్ మై పాకెట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకొక ఈడియం, మనం దాదాపు ఒక 4 to 5 ఈడియమ్స్ నేర్చుకుందాం, రైట్, ఇవాళ ఈ వీడియోలో. బికాజ్ నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటానండి, చాలామంది IELTS స్పీకింగ్ టెస్ట్ తీసుకున్న పిల్లలు పాపం వాళ్ళకి ఏం తెలియక దే ఆర్ సేయింగ్ దట్ నేను ఎగ్జామినేషన్ రూమ్లోకి వెళ్ళాను, నేను ఆమెకు చూసి నవ్విన ఎగ్జామినర్ నాకు చూసి నవ్వింది, ఏమో ఎంత మార్క్స్ వస్తాయో. సి, IELTS is not about speaking, because I've been teaching IELTS since 2017. Okay, this is my 8th year, right? ఆల్మోస్ట్ లాజికల్గా చూస్తే 8 years కంప్లీట్ అవుతాయి ఇయర్ తోటి. సో నేను చెప్పేది ఏంటంటే, చాలా పిల్లలు పాపం మన తెలుగు కమ్యూనిటీలో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, ఐ ఆల్సో ట్రైన్ స్టూడెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఆ పిల్లలు పాపం ఏం అప్లోడ్ చేస్తున్నట్టే, ఎగ్జామినర్ దగ్గర వెళ్ళాను, ఆమె నవ్వింది, నేను నవ్వినాను అంటే, వాట్ ఈస్ దిస్? ఐ మీన్, యూ షుడెంట్ బి టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్, యూ షుడ్ బి టాకింగ్ సంథింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్. ఓకే, ఎప్పుడైనా నేను చెప్తాను, రైట్? బికాస్ వీ హ్యావ్ అటెండెడ్ ద మాస్టర్ క్లాసెస్, రైట్? TOEFL సర్టిఫికేషన్, IELTS అండ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ ట్రైనర్స్కి తెలిసి ఉంటాయి. స్టూడెంట్స్ ఓకే, దే ఆర్ గోనా షేర్ దర్ ఎక్స్పీరియన్స్. కానీ కొన్ని మిస్లీడింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో. చాలామంది చెప్తారు, నేను 8 ఏం చేద్దాం అనుకున్నా కానీ నాకు 5 వచ్చాయి. ఎలా వస్తాయి? దానికి ఒక రీజన్ ఉంటుంది. ఎనీవన్ who uploads such videos should be cautious, because their videos are going to have a profound effect on others, right? So మామూలుగా మీ IELTS స్పీకింగ్ టెస్ట్లో ఏముంటుంది? యూ ఫస్ట్ బుక్ యువర్ స్లాట్. ఇండియాలో బ్రిటిష్ కౌన్సిల్ ద్వారా బుక్ చేయలేరు, ఓన్లీ IDP ద్వారానే బుక్ చేయొచ్చు, రైట్? బుక్ చేశాక మీకు ఒక ఈమెయిల్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది మొబైల్ ఫోన్ మీద, రైట్? తర్వాత వెన్యూ మీకు హైదరాబాద్లో వాళ్ళే ఇస్తారు. తెలంగాణలో ద ఓన్లీ సెంటర్స్ ఆర్ ఇన్ హైదరాబాద్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మీకు కుక్కట్పల్లి అండ్ బేగంపేటలు ఉన్నాయి ఓన్లీ. మనకి ఇక్కడ పెన్ అండ్ పేపర్ బేస్డ్ చూసుకుంటే హిమాయత్ నగర్, రైట్? అండ్ యూ ఆల్సో హ్యావ్ అట్ అత్తాపూర్, ఒక కన్వెన్షన్ ఉంది, అక్కడ కూడా ఉంటాయి. సోమాజిగూడలో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి, ది పార్క్ హోటల్లో,
రైట్. సో స్టూడెంట్స్కి ఏంటంటే స్పీకింగ్ ఇట్స్ జస్ట్ 1 person per test. ఓకే, లిజనింగ్ రీడింగ్ రైటింగ్లో మీకు అందరు కూర్చోబెడతారు ఒకటేసారి. స్పీకింగ్లో ఏంటంటే ఒకటే స్టూడెంట్కి అలౌ చేస్తారు అట్ అ టైమ్. ఓన్లీ 1 examiner విల్ బి దేర్ అండ్ they'll be making some notes while you speak. So don't worry, that is confidential. అది మీతో షేర్ చేయరు. అండ్ మీ టాక్ కూడా రికార్డ్ అవుతుంది, పార్ట్ 2 టాక్ స్పెసిఫిక్గా, రైట్? సో వన్స్ యూ get the like email, you have to take the printout of the email which you received. దాని తర్వాత you should also carry your original valid passport with you to the test center. అండ్ పొరపాటున మీరు స్లాట్ బుక్ చేసేటప్పుడు అక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ ఉంటుంది, అది పొరపాటున చేయకుంటే మీ పాస్పోర్ట్తో సహా ఫ్రంట్ అండ్ బ్యాక్ కలర్ కాపీ కూడా తీసుకెళ్ళండి. సో వాట్ షుడ్ ఐ క్యారీ? ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకెళ్ళండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కలర్ కాపీ కూడా తీసుకెళ్ళండి ఒరిజినల్ పాస్పోర్ట్తో సహా. ఇంకొకటి ప్రింట్అవుట్ ఆఫ్ ది ఈమెయిల్, రైట్? అంటే ఎక్కడ వెన్యూ వచ్చిందో. అండ్ ఆల్వేస్ రిమెంబర్, try reaching the test center at least 1 hour before the test starts. ఓకే, నేను వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఇస్తారు, 15-20 minutes, కానీ 1 hour. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి స్టూడెంట్స్ లేట్ అయిపోతారు. నాకు ఒక స్టూడెంట్ తోటి అయింది, అతనికి అలౌ చేయలేదు లేట్ అయితే, సో వాళ్ళ హాఫ్ అన్ అవర్ అన్నా మీరు 1 to 1.5 hour ముందే రీచ్ అయిపోండి టెస్ట్ సెంటర్కి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ అవుతుంది, మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, మీ ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. ఓకే, అది అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడైతే టెస్ట్ షెడ్యూల్ అవుతుందో మీ నేమ్ అనౌన్స్ చేస్తారు. సో ఎక్కువ భయపడకండి. ఎప్పుడైతే ఆ వెన్యూ రీచ్ చేస్తారో ఐఎల్స్ టెస్ట్ ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళే చెప్తారు, ఫ్లోర్ వాళ్ళే ఈమెయిల్లోనే రాసి ఉంటుంది. సో పొరపాటున మీకు కన్ఫ్యూజన్ అయినా మీరు వెళ్ళచ్చు. సో మీ పేరు ఎప్పుడైతే పిలుస్తారో యూ హ్యావ్ టు గో. మామూలుగా మనకి హోటల్స్లో ఉండే రూమ్స్లలో ఉంటాయి ఎగ్జామ్స్. ఓకే, సో అక్కడ వెళ్ళంగానే డైరెక్ట్ లోపలికి వెళ్ళకండి. ఆస్క్ ది పర్మిషన్, సీక్ ది పర్మిషన్ ఆఫ్ ది ఎగ్జామినర్. మే ఐ కమ్ ఇన్ సార్? సార్ అనండి, మేడం అనండి, దాంట్లో తప్పేం లేదు. సో థ్యాంక్ యూ అని చెప్పేసి కెన్ ఐ ప్లీజ్ హ్యావ్ అ సీట్ ఆర్ మే ఐ హ్యావ్ అ సీట్ అడిగి కూర్చోండి, డైరెక్ట్ వెళ్ళి కూర్చోకండి. ఎందుకంటే దీస్ ఆర్ మేనర్స్, రైట్? తర్వాత ఓకే, దే విల్ బి చెకింగ్ యువర్ పాస్పోర్ట్. మీ పేరు అడుగుతారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ కెన్ ఐ కాల్ యూ. తర్వాత మీ ఐడి చెక్ చేశాక దే ఆర్ గోనా స్టార్ట్.